హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మేము ఇల్లు చదువుతున్నప్పుడైతే మాకు బాక్స్ కనపడింది. మా నాన్న అయితే అడిగితే దీన్ని మా తాతయ్య వాళ్ళ తాతయ్య అయితే అని అన్నారు. అందుకని దీన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం అని అయితే ఫిక్స్ అయ్యాము. దీన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. మా ఫ్రెండ్స్ కూడా అయితే ఇప్పుడు వచ్చాడు. మోహిత్ ఇంకా మనజ్ఞ అయితే ఉన్నాడు. ఇప్పుడైతే అన్నీ కూర్చోండి, మనం ఈ బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. నా కోసం మా తాతయ్య వాళ్ళ తాతయ్యలు ఏం పెట్టారు చూద్దాం. గాయ్స్ చూస్తున్నారా ఎంత ఓల్డ్ కాయిన్స్ అంటే 2 రూపీస్ నోట్ అనమాట. ఇదైతే 10 రూపీస్ వింతగా ఉంది. ఇది చూడండి. ఇంకా 5 రూపీస్ ఈ కండిషన్లో అయితే నేను ఎప్పుడూ చూడలేదు అనమాట. 5 రూపీస్ని గాయ్స్ ఇంకో 10 రూపీస్ అనమాట. ఇది వెనకాలేదో ఉంది. నెక్స్ట్ గోస్ టు ఇంత పెద్ద 100 అంటే దీనికి హోల్ కూడా ఉంది. ఇది చూస్తున్నారా, ఓల్డ్ 10 రూపీస్ ఉంది, 5 రూపీస్ ఉంది, ఇంకా 2 రూపీస్ అండ్ మన డైరెక్ట్గా 100 రూపీస్ కూడా ఉంది. మనకి ఇంకో 10 రూపీస్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూసారా ఏదో ఓల్డ్ కీ కూడా ఉంది. ఏంటో దీనికి సంబంధించింది ఏంటో చూడాలి. దీని పక్కన పెడదాం. అంటే నాకు ఇప్పుడు కాయిన్స్ గురించి ఎక్కువ తెలియదు. ఇక్కడ నుంచి మోహిత్ అయితే క్యారీ ఆన్ చేస్తాడు. ఫస్ట్ మనం తీసుకున్నాం ఏదైనా ర్యాండమ్ కాయిన్. ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం ఈ చిన్న కాయిన్, అదే 10 పైసా. 1991 హైదరాబాద్ మింట్లో తయారు చేసిన కాయిన్. ఇది చాలా చిన్నగా ఉంది. ఇంకా ఇండియాలో చాలా చిన్న కాయిన్. నెక్స్ట్ 20 పైసా. ఇది 1968లో తయారు చేశారు అండ్ నార్మల్ కండిషన్లోనే ఉంది. నెక్స్ట్ అంటే దీని మీద ఇంకా లోటస్ కూడా ఉందన్నమాట. యా, ఇది 10 పైసా అండ్ 1957లో తయారు చేశారు. నెక్స్ట్ ఇది 1 రూపీ అండ్ ఇక్కడ ఒక టైగర్ కూడా ఉంది అండ్ ఇండియన్ ఆర్బీఐ సింబల్ లాగా ఉంది. అయితే మేమైతే 1947లో తయారు చేశారు అండ్ వెనకాల జార్జ్ 6 కూడా ఉన్నాడు, కింగ్. ఇది నిజాం రూల్స్ ద్వారా మింట్ అయిన ఒక 1 ఆనా అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ తెలుగులో ఇంకా ఇంగ్లీష్, ఉర్దూ ఇంకా ఇంకో లాంగ్వేజెస్లో ఉన్నాయి. ఇదిగోండి, ఇంగ్లీష్లో తానా అని ఏంటి కొన్ని లాంగ్వేజెస్లో ఉన్నాయి. మన తెలుగు లాంగ్వేజ్ అయితే ఇక్కడ ఉంది. తెలుగు లాంగ్వేజ్, ఉర్దూ అని ఇంకా డిఫరెంట్ లాంగ్వేజెస్లో అయితే మనకి కాయిన్ అయితే కనబడుతుంది. మా తాత ఎంత అంటే డైరెక్ట్గా వేరే కంట్రీకే పోయి మరి కాయిన్ తయారు చేసాడు. గ్రేట్. ఇది 25 సెంట్ అనమాట. 1950ది. నాకు తెలిసి ఇది నెదర్లాండ్స్ లేకపోతే స్కాటిష్ అయి ఉండొచ్చు. గ్రేట్ ఏంటంటే అప్పుడులో కూడా ఫారిన్ కాయిన్ ఉంది అండ్ అది ఇండియా దగ్గర పనిచేస్తుందంటే గ్రేటే. నెక్స్ట్ ఇది 1 పైసా. 1 పైసా అంటే మనకి పైస్లోనే వస్తుంది కానీ ఇది 1 పైసా 1966ది. ఇది డైమండ్ ఎడిషన్. ఇంకా నోయిడా మింట్లో తయారు చేశారు. ఇంకో 20 పైసా అనమాట. దీని మీద కూడా లోటస్ ఉంది. ఇది 2 పైసా ఇండియా మింట్ అండ్ 1963 హైదరాబాద్లో తయారు చేశారు. నెక్స్ట్ ఇదేమో 5 పైసా 1957ది బాంబే మింట్. అండ్ ఇప్పుడు మనం ఏదైనా బ్రిటిష్ కాయిన్ కూడా చూద్దాం. ఇదేం డిఫరెంట్గా ఉంది. ఓ మై గాడ్, 1 ఆనా అంట 1923ది. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఇంకా ఏమైనా ఉన్నాయో. ఇక్కడ మేజర్లీ 10 పైసే 20 పైసే ఉన్నాయి. ఇంకా చూద్దాం. ఓ ½ రూపీ 1947ది, అంటే ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు. చూడ్డానికి బాగుంది. వెనకాల జార్జ్ ఉన్నాడు. నెక్స్ట్ ½ రూపీ అంటే 50 పైసా. మీకు ఏంటి ½ రూపీ అంటే 50 పైసా అనమాట. ఇంకా క్వార్టర్ రూపీ కూడా ఉంటుంది. అదంటే 25 పైసా. అప్పుడులో బ్రిటిష్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు క్వార్టర్, హాఫ్లో డివైడ్ చేశారు. ఇంకా మీరు చూడొచ్చు ఇది 2 పైసే. 2 పైసే చిన్నది ఉంటుంది, పెద్దది ఉంటుంది. ఇది పెద్దదన్నమాట. ఇంకా
ఇది 10 పైసే. ఇదేమో 1 రూపీ 1947దే, కానీ చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది, ఏమైనా అయి ఉండొచ్చు దీనికి. నెక్స్ట్ ఇది చాలా డిఫరెంట్గా ఉంది, శ్రీరామ్ అంట కాయిన్, ఇది దేవుడు కాయిన్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఇది కూడా 20 పైసే 1970ది, లోటస్తో ఉంది. నెక్స్ట్ మనం ఇంకా చూడొచ్చు, చాలా కాయిన్స్ కలెక్ట్ చేశారు కౌశిక్ వాళ్ళ తాతయ్య. ఇది 2 పైసే సేమ్ అలాంటిదే, కానీ కొంచెం చిన్న వర్జన్లో. ఈ కాయిన్స్ అన్నీ రిపీటెడ్ ఉన్నాయి ఎక్కువ, అండ్ 20 పైసే కూడా రిపీటెడ్ ఉన్నాయి. మనం ఏం చూసినా ఒకటే. ఇక్కడ నుంచి కౌశిక్ కంటిన్యూ చేస్తాడు. ఎందుకు ఇన్ని తగ్గిపోయానో ఆలోచించుకోవచ్చు. ఏదంటే చాలా వరకు ఇలా 10 పైసెస్ ఇంకా 20 పైసలు రిపీటెడ్ ఉన్నాయన్నమాట. అవన్నీ అయితే పక్కన పెట్టాము. ఇదిగో దీనికి ఏదో కాలింది అతుక్కుంది అనమాట. ఇదిగోండి ఇది కూడా రిపీటెడ్. దీన్ని చూస్తే 20 పైసా వెనకాల మనకి గాంధీజీ అయితే ఉన్నారు, అయితే మన మహాత్మా గాంధీ చూడొచ్చు మీరు. నెక్స్ట్ కాయిన్ ఇది 5 పైసా అండ్ ఇది 1 పైసా అనమాట, వెనకాల ఒక కింగ్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ 2 పైసా అండ్ 3 పైసా. ఇది వరల్డ్లో 3 అనే నెంబర్తో ఈ 3 పైసా ఒకటే ఉందన్నమాట. ఇది చాలా రేర్ అనమాట, దీనికోసం నేను వెతికాను. అయితే ఒకటి బ్యాడ్ కండిషన్లో ఉంది, ఇంకోటి గుడ్ కండిషన్లో ఉందన్నమాట. ఇది చాలా 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 రేర్ అనమాట. ఇది కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. ఇదైతే ఎప్పుడు తయారు చేస్తారో అయితే మనం చూడొచ్చు, 1931లో అయితే తయారు చేశారు. ఇదేమో 1968 అనమాట. నాకు ఇప్పుడు ఒకటి ఆలోచన వచ్చింది ఏంటంటే, నా హ్యాండ్ రైటింగ్ కూడా 3 ఇలానే ఉంటుంది, ఇలానే రాస్తాను అనమాట నేను కూడా. అండ్ ఇది 10 పైసా, ఇది 10 పైసా, ఇది 10 పైసా అంటే కాకపోతే ఇది గ్రీన్ కలర్లో ఉంది, డస్ట్ పట్టింది అనుకుంటా. ఇది 25 పైసా గాయస్. 25 పైసా అయితే నార్మల్గా ఇంత చిన్నగా ఉంటుందన్నమాట, ఇదైతే పెద్దగా ఉంది. నేనైతే నెక్స్ట్ వీడియోలో నా కలెక్షన్ అయితే చూపిపోతున్నాను గాయస్. దీనికి వెనకాల ముందు వాల్యూ లేదు, వెనకాల అయితే నార్మల్ ఒక టైగర్ బొమ్మ ఉంది, ముందు ఒక కింగ్ బొమ్మ ఉంది. దీని వాల్యూ ఎంతో తెలుసుకోవాలి ముందు. ఇదైతే నాన్న వాళ్ళ తాతయ్య వాళ్ళ కలెక్షన్ అనమాట. మొత్తంగా ఇదనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే నా కలెక్షన్ అయితే మనం ఓపెన్ చేసిన బాక్స్ ఖాళీ అయిపోయింది, అంటే అవన్నీ మనం బయట పెట్టాం చూడొచ్చు. ఇప్పుడు ఆ బాక్స్లో అయితే ఏమేమి దొరికాయో, ఇన్ని కాయిన్స్ ఇంకా వేరియస్ నోట్స్ అనమాట. ఇది మనం చూపించాం కదా ఫస్ట్, ఆ నోట్స్ అనమాట ఎంత. ఇది మా తాతయ్య ట్రెజర్ అనమాట. సరే బాయ్ గాయస్. నెక్స్ట్ వీడియోలో అయితే నా కలెక్షన్ అయితే మీ అందరికీ చూపిస్తాను. హలో బాయ్. ఇంకా దాని నెక్స్ట్ వీడియోలో మోహిత్ కలెక్షన్ కూడా చూపిస్తాను. మనం బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత కాయిన్స్ అన్ని బయటకు తీసేసాం కదా. కాయిన్స్ తీసిన తర్వాత మనకైతే ఒక పేపర్ అయితే మా తాతయ్య అయితే కింద పరిచారు, దీని మీద ఎవరో ఉన్నారు. ఇంకా ఇదైతే 1986 పేపర్ అనమాట, చూస్తున్నారా 1986 పేపర్. అది 18 గురువారం అంట. సరే చెప్పండి. జైలు బాక్స్ అంట గాయస్, చూసారా అప్పట్లో పేపర్ ఎట్లా ఉండేది, గ్రేటే. అప్పట్లో పేపర్ ఉంది, అది ఎలా ఉంది చూడండి. ఇక్కడైతే ఏదో స్టాంప్ కూడా ఉంది, ఇదన్నమాట.